రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి షెకావత్, పవన్ కళ్యాణ్. పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి. కాకానేని కస్టడీకి తీసుకున్న సిట్. జైలు నుంచి కృష్ణపట్నం పిఎస్ కు తరలింపు. ఫోర్జరీ కేసులో నిందితుడిగా మాజీ మంత్రి. రంగారెడ్డి నాగులపల్లి దగ్గర యువతి హల్చల్. రైలు పట్టాలపై కారు నడిపిన యువతి అదుపులోకి తీసుకున్న పోలీసులు. సత్తుపల్లిలో ఎడతెరిపి లేని వర్షం. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. నిలిచిపోయిన మట్టి వెలికితీత పనులు. ఆదిలాబాద్లో ఎడతెరిపి లేని వర్షాలు. ఉధృతంగా ప్రవహిస్తోన్న తర్నం వాగు. జైనథ్, బేలా, మహారాష్ట్రలకి రాకపోకలు బంద్. అంబర్పేటలో న్యూడ్ వీడియోల వ్యాపారం. ఆన్లైన్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్న దంపతులు. ఐటీ యాక్ట్ కింద దంపతులు అరెస్ట్. కెమెరా సీజ్. వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం. మరో 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం. కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్. భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు నేటి నుంచి 15 రోజుల పాటు నిర్వహణ. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. తెలంగాణలో బోనాల సందడి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం. బోనాల సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. ప్రమాదంలో జూరాల ప్రాజెక్టు గేట్లో తెగిపోయిన 9వ నెంబర్ గేట్ రోప్. వరద పెరుగుతుండటంతో భయాందోళన. శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద. ఇన్ఫ్లో 1,02,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 885 అడుగులు. తుంగభద్ర డ్యాంకి రికార్డు స్థాయి వరద. 32 ఏళ్ల తర్వాత డ్యాంలోకి 52 టీఎంసీలు. ఇన్ఫ్లో 30,443 క్యూసెక్కులు. కేరళలో భారీ వానలు. ఇడుక్కి జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ జారీ. పలు చోట్ల విరిగిపడ్డ కొండ చర్యలు. ఎస్సీఓ సదస్సులో పాకిస్తాన్పై రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలంటూ పిలుపు.